హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు తీపి గుమ్మడికాయ కర్రీ చూపిస్తాను చూడండి. నూనెగుండ వేసి ఇది 1/2 కేజీ తీపి గుమ్మడికాయ ముక్కలు. ఇదిగో కరివేపాకు వేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: తీపి గుమ్మడికాయ శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు చేసుకొని మనకు కావాల్సిన సైజు మెంతులు, పచ్చిమిర్చి, నువ్వుల గుండ, పసుపు, ఉప్పు, సాల్ట్. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. నేను నెయ్యితో పోపు పెట్టుకున్న బాగుంటుంది ఫ్రెండ్స్. నెయ్యి కానీ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ బాగుంటుంది. కొంచెం ముదర గుమ్మడికాయ అయితే మీకు తీయగా వస్తుంది కర్రీ, లేత గుమ్మడికాయ అయితే చప్పగా వస్తుంది. కొంచెం బెల్లం ముక్క వేసుకోవచ్చు అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి చూడండి. ఇప్పుడు మెంతులు వేస్తుంది. మెంతులు ఇంత పిස්සరి ఇంగువ ఫ్రెండ్స్, మొత్తం ఇంగువ ఇది చూపిస్తాను. మొత్తం ఇంగువ ఫ్రెండ్స్, ఇది చిన్న ముక్క వేసుకుంటున్నాను. ఈ ముక్క నేను తోటకూర పులుసులోని కూరలోని వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ చిన్న ముక్క అంతే. మెంతులు వేగి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఫ్రెండ్స్ వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు. ఈ రైస్లోకి, పుల్కాల్లోకి ఫ్రెండ్స్, పరోటా చాలా బాగుంటుంది కర్రీ. హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది వారానికి 2-3 సార్లు తినచ్చు. చక్కగా హార్ట్కి మంచిది ఇది. ఫ్రెండ్స్ సింపుల్, ఫాస్ట్గా అయిపోతుంది, ఫాస్ట్గా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇది. ఇందులో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. దానికి సరిపడా సాల్ట్, చిన్న బెల్లం ముక్క ఇదే. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే చప్పగా ఉంటుందని. కారం ఇంకా కావాలంటే కొంచెం పచ్చిమిర్చి మీరు వేసుకోవచ్చు. కొంచెం పసుపు అంతే. ఓకే ఫ్రెండ్స్, మేము మెత్తగా ఉడికిపోతే నూనెగుండ జల్లేయడమే. దగ్గరికి అయిపోతాయి. ఒక 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది అయిపోయిన వెంటనే నూనెగుండ జల్లేస్తాం. ఓకే ఫ్రెండ్స్, గుమ్మడికాయ ముక్కలు, తీపి గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోయి ఇందులో ఇప్పుడు నూనెగుండ వేసేస్తున్నాం. మనకు కావాల్సింది వేసుకోవచ్చు. దీని క్వాంటిటీ అంటూ ఇంత లేదు, మనకి ఎంత పడితే అంత. ఓకే ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తుండండి ఫ్రెండ్స్. ఏ రెసిపీ కావాలన్నా మీరు కామెంట్ పెడితే ఆ రెసిపీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, తీపి గుమ్మడికాయ నూనెగుండ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.